జరిగాయి. నేను తినలేదు అని సర్టిఫికెట్ ఇవ్వను, నేను మొదటి నుంచి చెప్తున్నా. తినలేదు అనే సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వను, ఎందుకంటే రాజకీయ నాయకుడు పదవిలో ఉన్నోడు తినకుండా ఉండడు. ఇది ప్రజలు నమ్ముతున్నారు, నేను కూడా నమ్ముతున్నా ఖచ్చితంగా. అయితే అది అవతల వాడి పొట్ట కొట్టి తిన్నప్పుడే వివాదం అవుతుంది. మామూలుగా తింటున్నప్పుడు ఎవడు పట్టించుకోవట్లే. అంటే ఎదురోడికి నోటి దగ్గరికి వెళ్ళిన కూడు లాక్కున్నప్పుడు మాత్రమే వివాదం. మామూలుగా తినేస్తుంటే ఇష్యూ కాదు అది బేసిక్. ఎందుకంటే ప్రతి నాయకుడు తినకపోతే ఎట్లా అనేటటువంటి స్టేజ్లోకి జనాలు కూడా వచ్చారు. ఒకప్పుడు కరప్షన్ అంటే దుర్మార్గం అనుకునేటటువంటి స్టేజ్ నుంచి ఎక్కడ కరప్షన్ లేదులే అనేటువంటి స్టేజీకి ప్రజల్ని తీసుకొచ్చారు టాక్టికల్గా. మీడియాను, సోషల్ మీడియా కూడా ఎవడు తింటం లేదులే అనే స్టేజ్కి తెచ్చేశారు. ఇంకోటి, తినకపోతే పని చెయ్యకపోవడం ఉద్యోగుల దగ్గర జరిగినప్పుడు ఆ ఉద్యోగులకి లంచాలు ఇవ్వడం అలవాటు పడ్డ జనం చివరికి వాళ్లే లంచాలు తీసుకునే పరిస్థితి వచ్చింది, వాళ్ళకి అనర్హులైన సంక్షేమ పథకాలు. కాబట్టి వాళ్ళకి మనం ఇక్కడ ఈ రేంజ్లో తింటాడు, అక్కడ తింటే తప్పేంట్లే అనేటటువంటి స్టేజ్ వచ్చింది. ఓన్లీ తమని ఇబ్బంది పెట్టి తింటున్నప్పుడు మాత్రమే ఇష్యూ. ఇక్కడ మీరు ఈ ఓవరాల్ సినారియోలో అబ్జర్వ్ చేస్తే ఇదేదో లిక్కర్ కుంభకోణం అన్నటువంటి పాయింట్ మీద పబ్లిక్ ఓట్లను పట్టించుకోరనేది తెలుసు వీళ్ళకి. వీళ్ళ ఈ స్క్రిప్ట్లో ఇదంతా ఒక పార్టీ 20 to 30%. మెయిన్ ఇంటెన్షన్ ఆ వార్తల తీరు చూడండి.